జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నా పేరు హరినాథ్ రెడ్డి, ట్రస్ట్ పెట్టుకొని చేస్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడ మీ అందరితో కలిసి ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా చిన్న సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చంద్రగిరి హాస్పిటల్ మేడం సూపరింటెండెంట్ గారికి, అలాగే డాక్టర్ల గారికి, మిగతా ఉన్నటువంటి స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనకి పూర్వం నుంచి పాత తరాల నుంచి యుగాల నుంచి కూడా స్త్రీకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి గడ్డ మన భారతదేశం. అదేవిధంగా స్త్రీ శక్తి ప్రపంచంలో అత్యంత బలమైన శక్తి. స్త్రీ శక్తి అందిపుచ్చుకోవడం కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు ఎక్కువగా మహిళను కూడా ప్రోత్సహిస్తూ భారతదేశంలో అన్ని రంగాల్లో మహిళల్ని ముందుంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మనం చాలా వరకు సక్సెస్ అయినామనేసి నా అభిప్రాయం. ఇంకా మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ఆర్థికంగా కూడా నిలదొక్కుంటేనే కానీ ఆ ఇల్లు, ఆ గ్రామం, ఆ ప్రాంతం, ఆ దేశం బాగుంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైతే ఎత్ర నారాయణ పూజితే తత్ర రమంత దేవత అని మనకి పాత పురాణంలో చెప్పేది. ఎక్కడైతే మహిళ సంతోషంగా ఆనందంగా ఉంటుందో ఆ ప్రాంతం, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసి. డాక్టర్ రాఘవ మేడం గారు, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని చైర్మన్ గారు తీసుకోవాల్సిందిగా. అందరికీ మహిళా దినోత్సవం అనే కార్యక్రమం పెట్టుకొని మన యొక్క స్త్రీ యొక్క శక్తి, స్త్రీ యొక్క బలం కొంచెం మెరుగుపరుచుకొని సమాజంలోకి తీసుకెళ్ళి సమాజంలో సమానంగా పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుగా తెలియజేసుకునే కోసం ఇది ఒక మంచి అవకాశం నా ఉద్దేశం. కాకపోతే మన ఇక్కడ హాస్పిటల్లో అందరూ కూడా డాక్టర్ల కాడి నుంచి స్కావెంజర్స్ చేసే వరకు చాలామంది అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా మన భారతదేశాన్ని ఈరోజు ఆరోగ్య దేశంగా నిలబెట్టడానికి కారణం, ప్రముఖ పాత్ర వహించింది ఒక ఆరోగ్య శాఖ సిబ్బంది అనే ఉద్దేశం. ఎందుకంటే మన కరోనా వచ్చినప్పుడు చూసుంటారు, ప్రభుత్వం దాదాపు సంవత్సరం 10 నెలల్లో వ్యాక్సిన్ అందిస్తే అన్నది కాలంలోనే దాని గ్రామీణ స్థాయి వరకు దాదాపు 150 కోట్ల మంది జనాభాకు చేరవేసిన దాంట్లో మొట్టమొదట పనిచేసిన డిపార్ట్మెంట్ ఏది ఉందంటే అది ఆరోగ్య శాఖ డిపార్ట్మెంటే. అందులో మీ యొక్క కష్టం, శ్రమ భారతదేశం ఈరోజు ప్రపంచాన్ని ఆక్రమించే విధంగా ఉందంటే దాని వెనుక మీ అందరి యొక్క కష్టం, శ్రమ ఉందనే కూడా తను కావాలా అనుకునే అవసరం లేకుండా ఉండే వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో. మన ఋషులాగా మీకు చెప్పుకోవాలి. ఈ రంగాల్లో విజయవంతంగా కూడా ముందుకెళ్తుంటాం. ప్రభుత్వాలు కూడా అందుకు మనకి ముందుకు సహకరిస్తున్నాయి, మనకంటూ పెద్దపీట వేస్తున్నాయి. కాబట్టి మనము మనతో ప్రతి డేని కూడా చిరునవ్వులాగే జీవితంలో కూడా ముందుకు వెళ్తూ 10 మందికి ఇన్స్పైర్గా ఉండాలి. ఈ ఫౌండర్ ఒక చైర్మన్గా సార్ గురించి ఎంత చెప్పుకున్నాం చక్కవేసి సార్, ఆలోచన అనేది అందరికీ ఉంటుంది కానీ ఆచరించేది కొంతమంది. అలాగే లాస్ట్ ఇయర్ కూడా మా పంచాయతీలో సార్ కండక్ట్ చేశారు. ఇలాగే మరి సేవలు సార్. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ